హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై హెయిర్ కేర్. నేను నా హెయిర్‌ని ఎట్లా కేర్ తీసుకుంటా, ఏం ఆయిల్ యూజ్ చేస్తా, హెయిర్ ప్యాక్స్ ఏమేమి యూజ్ చేస్తా, నేను షాంపూయింగ్ ఎలా చేస్తా. సో, ఈ వీడియోలో ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆయిలింగ్. మనం స్కిన్‌కి ఎంత కేర్ అయితే తీసుకుంటామో, స్కిన్‌కి మాయిశ్చరైజర్ అయితే ఎలా అవసరమో, మన హెయిర్‌కి కూడా మాయిశ్చరైజర్ అలానే అవసరం కదా! సో, మనకి హెయిర్‌కి ఆయిల్ అనేది కంపల్సరీ. వీక్లీ అట్‌లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్నా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్. న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయండి. సో దట్ మీ హెయిర్ కొంచెం నరిషింగ్ అండ్ దెన్ కొంచెం స్ట్రెంథెనింగ్ ఉండేలాగా ఏదైనా హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షాంపూయింగ్ అనమాట. ఎక్కువ కెమికల్స్ ఉండే షాంపూస్ అవాయిడ్ చేయడం బెటర్. సో, మీ హెయిర్ కేర్ రొటీన్‌లో జస్ట్ ఈ 3 స్టెప్స్ మీరు కేర్‌ఫుల్‌గా మీరు రెగ్యులర్‌గా కంటిన్యూ చేస్తే కన్సిస్టెంట్‌గా చేస్తే యూ విల్ సీ బెటర్ గ్రోత్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆయిలింగ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ప్యాక్స్ అనమాట. హెయిర్‌కి ఏదన్నా న్యాచురల్ ప్యాక్స్ అప్లై చేయండి. సో దట్ నరిషింగ్‌గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ షాంపూయింగ్. ఈ 3 స్టెప్స్ మీరు కంటిన్యూయస్‌గా రెగ్యులర్‌గా రెగ్యులర్‌గా అంటే వీక్లీ అట్‌లీస్ట్ 2 టైమ్స్ అన్నా ఫాలో అయితే మీరు బెటర్ రిజల్ట్స్ చూస్తారనమాట. ఇవి ఎక్స్‌టర్నల్‌గా మాత్రమే. మనం హెయిర్‌కి ఎక్స్‌టర్నల్‌గా ఎంత కేర్ తీసుకుంటామో, ఇంటర్నల్‌గా కూడా అంతే కేర్ తీసుకోవాలి. సో, ఇంటర్నల్‌గా కేర్ తీసుకోకుండా ఎక్స్‌టర్నల్‌గా ఎన్ని చేసినా దానికి రిజల్ట్ అనేది ఉండదు కదా! సో, టుడే నేను ఇవన్నీ షేర్ చేసుకుంటా. నేను నా హెయిర్ ఇలా ఉండడానికి నేను ఏమేమి యూజ్ చేస్తున్నా, ఏమేం ప్రాసెసెస్ చేస్తా అవన్నీ చూపిస్తాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ ఆయిలింగ్ అని చెప్పాను కదా! సో, నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి అశ్విని అనమాట. సో, ఇది నేను నా చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. మధ్యలో నేను కోకోనట్ ఆయిల్‌కి షిఫ్ట్ అయ్యా. బట్ అది నాకు అంత ఎఫెక్టివ్ ఏమి అనిపించలే. ఇది యూజ్ చేసినప్పుడు నా హెయిర్ ఇంకా బాగుండిందనమాట. సో, మళ్ళీ దీనికే షిఫ్ట్ అయిపోయినా. సో, కాస్టర్ ఆయిల్ ఇదొచ్చేసి కాస్టర్ ఆయిల్. కాస్టర్ ఆయిల్ దేనికి అంటే హెయిర్ థిక్కెన్‌గా ఉంటుందనమాట. మనం ఇది రాసుకున్నప్పుడు ఎక్కువ చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అండ్ షాంపూ పెట్టినప్పుడు కూడా తొందరగా పోదు. బట్ ఇది హెయిర్ థిక్కెన్ చేస్తుందనమాట. అందుకని కాస్టర్ ఆయిల్ అండ్ ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో మిక్స్ చేసి ఇది హెయిర్‌కి అప్లై చేస్తా. ఎప్పుడైనా సరే మనం హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసే ముందు ఏమన్నా ట్యాంగిల్స్ ఉంటే అవి డీటాంగిల్ చేసేయాలన్నమాట. మనం ఆయిల్ అప్లై చేశాక అసలు కోంబ్ చేయకూడదు వెంటనే. ఆయిల్ అప్లై చేసే ముందు డీటాంగిల్ చేసేసుకోండి కంపల్సరీ. ఆయిల్ అప్లై చేశాక డీటాంగిల్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువుంటుందనమాట. కోంబ్ కూడా చిన్న చిన్న టూత్ ఉంటాయి గదా! అవి యూజ్ చేయకుండా ఇలా దూరంగా ఉన్నవి యూజ్ చేయండి. హెయిర్‌కేమన్నా చిక్కులున్నా తొందరగా వచ్చేస్తది. అండ్ ఇంకొకటి హెయిర్ ఫాల్ కూడా చాలా రెడ్యూస్ అవుతదనమాట. సో, హెయిర్ ఎప్పుడు మనం దీంతోనే కోంబ్ చేసుకోవాలి. డీటాంగిల్ మాత్రం కంపల్సరీ దీంతోనే డీటాంగిల్ చేసుకోండి. సో దట్ మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట. సో, హెయిర్ అయితే డీటాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాం. నేను ఆయిల్ ఎలా అప్లై చేస్తానో చూపిస్తాను. స్మాల్ అమౌంట్ ఆఫ్ కాటన్ తీసుకోండి. అండ్ దెన్ ఇది కొంచెం ఇందాక మనం ఆయిల్ మిక్స్ చేసుకున్నాం గదా! సో, 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్. ఎవరికైనా కావాలంటే వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ నరిషింగ్ ఉండడానికి. బట్ నేను ఇవి రెండే యూజ్ చేస్తా. కాస్టర్ ఆయిల్ అండ్ దెన్ అశ్విని అనమాట. సో, ఈ మిక్స్చర్‌లో ఇది డిప్ చేసి హెయిర్ కొంచెం పార్టిషన్స్ తీసుకొని మొత్తం అంతా అప్లై చేసేద్దాం.
మన రూట్స్‌కి ఆయిల్ ఎంతైతే ఇంపార్టెంటో టిప్స్‌కి మిడ్ లెంగ్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, మనం రూట్స్‌కి పెట్టేసి వదిలేస్తే మిడ్ లెంగ్త్ అండ్ టిప్ అంతా సాఫ్ట్‌గా ఉండదనమాట. మీరెప్పుడు హెడ్ బాత్ చేసినా షాంపూ పెట్టినప్పుడు ఇంకా రఫ్‌గా అయిపోతది. సో దట్ మీరు మిడ్ లెంగ్త్‌కి అండ్ టిప్స్‌కి కూడా ఆయిల్ కంపల్సరీ అప్లై చేయండి. సో, ఆయిల్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీ 5-10 మినిట్స్ మీ ఫింగర్స్‌తో స్కాల్ప్ అంతా మసాజ్ చేయండి. 5-10 మినిట్స్ మసాజ్ అయిపోయినాక హెయిర్ టై చేసి బన్‌లా పెట్టేసుకోండి. అట్‌లీస్ట్ 1 అవర్ అయినా ఉంచుకోండి. ఎవరికైనా డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళైతే 1 ఆర్ 2 అవర్స్ అంతకన్నా ఎక్కువ ఉంచుకోవద్దు. డాండ్రఫ్ ఇష్యూస్ లేకపోతే మీరు ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు. నాకు పర్సనల్లీ డాండ్రఫ్ ఇష్యూ ఉంది కాబట్టి ఎక్కువ సేపు ఆయిల్ ఉంచుకుంటే డాండ్రఫ్ వచ్చేస్తుందనమాట. సో, అందుకే నేను మాక్సిమం 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఉంచుకుంటా. అండ్ దెన్ రిన్స్ ఆఫ్ చేసేస్తా అనమాట. ఫస్ట్ ఆయిలింగ్ అయిపోయింది కాబట్టి నా హెయిర్ పైకి టై చేసేస్తా. ఆయిలింగ్ అయిపోయింది కదా! సో, ఇది ఇట్లనే 1-2 అవర్స్ ఉంచేస్తా. అండ్ దెన్ రిన్స్ ఆఫ్ చేసేస్తా అనమాట. అండ్ ఈ 1-2 అవర్స్ గ్యాప్‌లో హెయిర్ మాస్క్ కూడా వేసుకుంటా అనమాట. సో, హెయిర్ మాస్క్ ఎలా చేసుకుంటా, ఏమేమి ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకుంటా చూపించేస్తా. లెట్స్ గో. సో, హైబిస్కస్ లీవ్స్ అండ్ అలోవెరా జెల్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆయిల్ పెట్టుకొని హెయిర్‌కి ఆల్మోస్ట్ 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇది హెయిర్‌కి అప్లై చేసేద్దాం. నేను హెయిర్‌కి మాస్క్ అప్లై చేస్తున్నానంటే డ్రై హెయిర్ మీద అసలు అప్లై చేయననమాట. ఇప్పుడు డ్రై హెయిర్ మీద స్ మాస్క్ ఏదన్నా అప్లై చేస్తే హెడ్ బాత్ చేశాక అది ఇంకా డ్రైగా ఉంటుందనమాట. సో, ఆయిల్ పెట్టిన వెంటనే మాస్క్ వేస్తే కొంచెం నరిష్‌మెంట్ ఎక్కువుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హెయిర్ మీద మాస్క్ అప్లై చేస్తే ఎలా ఉంది? అండ్ డ్రై హెయిర్ మీద మాస్క్ అప్లై చేస్తే ఎలా ఉంది అనేసి. సో, ఈ మాస్క్ ఇప్పుడు ఒక 45 మినిట్స్ అట్లా వదిలేస్తా. అండ్ నెక్స్ట్ నేను షాంపూకి ఏం యూజ్ చేస్తా ఆ ప్రాసెస్ చూపిస్తా. ఇవొచ్చేసి కుంకుడుకాయలనమాట. ఎండలో మంచిగా డ్రై చేసేసి దాంట్లో ఉన్న సీడ్స్ తీసేసిన కుంకుడుకాయలు. మనకి గంజి వాటర్ ఉంటాయి కదా! సో, రైస్ అప్పుడే వార్చిన గంజి వాటర్ ఉంటాయి కదా! ఆ గంజి వాటర్ వేడిగా ఉన్నప్పుడు అందులో వేసేయాలి. సో దట్ ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే నానతాయన్నమాట. వేడిగున్నప్పుడు ఏసేస్తే తర్వాత మనం స్క్వీజ్ చేయడానికి మంచిగుంటుంది. దాంట్లో ఉన్న జ్యూస్ అంతా మంచిగొస్తుందన్నమాట. ఓన్లీ కుంకుడుకాయ అయితే హెయిర్ చాలా డ్రై అయిపోతుంది కదా! సో, బ్యాలెన్స్ చేయడానికి దాంట్లో కొన్ని హైబిస్కస్ లీవ్స్ కూడా ఏస్తే హైబిస్కస్ ఏంటంటే కొంచెం నరిష్‌మెంట్ ఉంటుంది కదా! సో, డ్రై అవ్వకుండా ఉంటుంది. సో, అవి ఇలా స్క్వీజ్ చేస్తే ఫోమ్‌లా వస్తుందన్నమాట. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందిలా. సో, నాది హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. వన్ థింగ్ ఏం చేస్తారంటే మాక్సిమం పీపుల్ వచ్చిన వెంటనే హెయిర్ కోంబ్ చేసేస్తారు. హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే. మన హెయిర్ అప్పటి వరకు వాటర్‌లో నాని ఉంటుంది గదా! సో, ఇమ్మీడియేట్‌గా కోంబ్ పెడితే హెయిర్ అనేది చాలా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కోంబ్ అనేది అవాయిడ్ చేయండి. చూసారు కదా! హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే హెయిర్ ఇలా చాలా దగ్గరగా ముడులు పడిపోయినట్టుంటది. సో, అందుకని కోంబ్ చేయొద్దనమాట. ఇది 80% డ్రై అయ్యే వరకు అసలు తలలో కోంబ్ అనేదే పెట్టొద్దు. అండ్ ఇలా కాటన్ టవల్స్ ఏమన్నా ఉంటే కాటన్ టవల్స్ ప్రిఫర్ చేయండి హెయిర్ తుడుచుకోవడానికి. ఇంకొకటి చాలా మంది దగ్గర నేను ఏం అబ్జర్వ్ చేశానంటే హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే టవల్‌తో ఇలా కొడతా ఉంటారు హెయిర్. లేకపోతే ఇలా కొడతా ఉంటారు. సో, అలా అస్సలు చేయొద్దనమాట. మన హెయిర్ స్ట్రాండ్స్ అనేవి చాలా థిన్‌గా ఉంటాయి కదా! సో, అలా కొట్టినప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అయితది. ఇంకొకటి చిన్న పీసెస్‌గా కట్ అయిపోతదనమాట. మనకు తెలియకుండానే చాలా హెయిర్ ఊడిపోద్దప్పుడు. సో, అందుకని అది అవాయిడ్ చేయండి. మాక్సిమం
మీరు హెయిర్ న్యాచురల్‌గా ఎయిర్‌కి డ్రై చేయడానికి మాత్రమే ట్రై చేయండి. హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిటనర్స్ మాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయండి హెయిర్‌కి. సో థట్ కొంచెం హెల్తీగా ఉంటుందనమాట. అవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే మన స్కిన్ మనం సన్‌లోకెళ్ళినప్పుడు స్కిన్ ఎలా అయితే డ్యామేజ్ అవుతుందో, మన హెయిర్ కూడా హీట్ తగిలినప్పుడు అలానే డ్యామేజ్ అయితుంది. జస్ట్ ఇట్లా హెయిర్‌ని మొత్తం మన హెయిర్‌లో ఉన్న వాటర్ అంతా ఈ టవల్ పీల్చేసుకుంటదనమాట. కాటన్ కదా! సో, వాటర్ పీల్చుకునేంత వరకు ఈ టవల్ యూజ్ చేయండి. నేను హెయిర్ వాష్ చేసుకున్నాక కండిషనర్ ఏమి యూజ్ చేయలేదు. ఇందాక మీకు మిక్స్చర్‌లో చూపించాను కదా! కుంకుడుకాయతో పాటు నేను హైబిస్కస్ లీవ్స్ కూడా వేశాననమాట. సో దట్ కుంకుడుకాయ మనం చేసినప్పుడు చాలా డ్రై ఉంటుంది హెయిర్. హైబిస్కస్ లీవ్స్ ఎయడం వల్ల ఏంటి అంటే, కొంచెం న్యాచురల్ కండిషనింగ్ ఉంటుందనమాట. సో దట్ మనం కెమికల్ ఫ్రీ కండిషనర్ యూజ్ చేసినట్టు ఉంటది. అండ్ ఆల్సో మనకి కండిషన్ గూడా హెయిర్‌కి మంచిగుంటుందనమాట. ఫస్ట్ అయితే మనం హెయిర్ డ్రై చేసేసి అండ్ ఐయామ్ బ్యాక్. నా హెయిర్ అయితే 80% డ్రై అయిపోయింది. సో, నాది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మళ్ళా ఒకసారి కోంబ్ చేసి బ్రెయిడ్ ఏసేసుకుంటా. మళ్ళా నేను ఇదే కోంబ్ యూజ్ చేస్తున్నా. వన్ థింగ్ కేర్ తీసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, కోంబ్స్ గూడా మీరు వీక్లీ ట్వైస్ అయినా, థ్రైస్ అయినా వాష్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో చాలా డస్ట్ ఉంటుంది. ఇంకొకటి డాండ్రఫ్ కూడా ఉంటుందనమాట మనకు తెలియకుండానే. సో, మనం అది వాష్ చేయకుండా పదే ఇదే యూజ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హెయిర్ ఫాల్ కూడా అయితదనమాట. సో, మీరు కోంబ్స్ కూడా వాష్ చేసుకోండి. వీక్లీ ట్వైస్, థ్రైస్ అయినా వాష్ చేసుకోండి. నేను పడుకునేటప్పుడు హెయిర్ అయితే అస్సలు లీవ్ చేసి పడుకోను. నార్మల్ బ్రెయిడ్ ఏసేసుకొని పడుకుంటాననమాట. ఐ హోప్ మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయితారనుకుంటున్నా. ఎవరికైనా ట్రస్ట్ చేయాలి అనిపిస్తే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. నేనైతే పర్సనల్లీ చాలా చేంజెస్ చూసాననమాట. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే. అసలు ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియెంట్స్ ఏమి యూజ్ చేయలే. అండ్ నేను యూజ్ చేసిన హెయిర్ ఆయిల్ వచ్చేసి అశ్విని కదా! సో, ఆ ప్లేస్‌లో మీరేదన్నా మీకు ఏ హెయిర్ ఆయిల్ పడితే ఆ హెయిర్ ఆయిల్ యూజ్ చేసుకోండి. మనం ఎక్స్‌టర్నల్‌గా హెయిర్‌కి ఎంత కేర్ తీసుకుంటామో, ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను తీసుకునే ఫుడ్‌లో కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటా. అవేంటి అంటే కరివేపాకు అండ్ ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ వాటర్ తాగుతా అనమాట ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ లేచిన వెంటనే 1 గ్లాస్ ఆఫ్ చియా సీడ్స్ వాటర్ తాగుతాను. సోక్ చేసినవి. అండ్ అది అయిన వెంటనే సోక్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాననమాట. మాక్సిమం బాదం తింటా. సో, ఈ ఇంటేక్ తీసుకుంటూ ఎక్స్‌టర్నల్‌గా కూడా కేర్ తీసుకుంటే మన హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఊడిపోయిన హెయిర్ ఎలానో రాదు. సో, మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హెయిర్ ఊడకుండా ఉండాలి అంటే అట్‌లీస్ట్ కేర్ తీసుకోవాలి కదా! సో, నేను చేసే ప్రాసెస్ ఇదనమాట. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్‌స్క్రైబింగ్. అండ్ మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేసుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. సీ యూ ఇన్ ది అదర్ వీడియో. బాయ్.